మేడారం వన జాతరకు భక్తులు పోటెత్తారు. ఈ జాతరలో నిలువెత్తు బెల్లం మొక్కులే కాదు, ఎదురుకోళ్ల ఆచారం కూడా ఉంది. అందుకే అమ్మవారికి కోడిని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. కోడిని విక్రయించే వారికి ఇది జీవనోపాధి కూడా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మేడారం మహాజాతరలో అనేక ఆచారాలు ఉన్నాయి. ఎత్తు బెల్లం సమర్పించడమే కాదు, కోళ్ళని బలివ్వడమే కాదు, మరొక వైపు ఎదురుకోళ్ళని ఇవ్వడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అమ్మవారికి ఎదురుకోళ్లు సమర్పించడం అనేది ఆచారంగా వస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది ఉపాధిగా పెట్టుకున్నటువంటి స్థానికులందరూ కూడా ఎదురుకోళ్ల కోసం ఇక్కడికి వచ్చి ఒక కోడిని సమ్మక్కకు సమర్పించడం, ఒకసారి ఎదురుగా ఎగిరేయడం వల్ల అమ్మకే సమర్పించినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఎదురుకోళ్లను ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ వస్తారు. వాళ్ళు వచ్చి ఆ కోడిని వేయడం కోసం ఇక్కడ తీసుకొస్తారు. ఆ కోళ్ళని సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే అమ్మవారు త్యాగం చేసింది, రక్తార్పణ చేసింది కాబట్టి ఆమెకు కోడిని సమర్పించి ఆమె చేసినటువంటి బలికి సమానంగా వేయడం కోసం ఎదురుకోలు సమర్పిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఎదురుకోళ్ల నేపథ్యంలో వాళ్ళు అసలు ఎందుకు ఎదురుకోలు ఇస్తారు, వీళ్ళు ఏం మొక్కుకున్నారో, ఎదురుకోళ్ళు ఇవ్వడానికి గల కారణం ఏంటి అనేది అడుగుదాం. ఏంటి ఎదురుకోళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఎదురుకోళ్ళు మంచి మొక్కు, అమ్మవారి మొక్కుబడినిచ్చి మంచి చేస్తుంది అని ఎదురుకోళ్ళు మొక్కుతాం. ఎందుకు అంటే ఎట్లా ఎదురుకోళ్ళు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మంచి జరుగుతుంది. ఎదురుకోళ్ళు ఇస్తే ఏమవుతుంది? ఎదురుకోళ్ళని ఇస్తే మొక్కుబాటుకు అమ్మవారికి కోరిక. ఇది యమునాల రాజ్యాలకెళ్ళి కోళ్ళకి ఎంతో సంతానం ఇస్తాను, ఎంతో బంగారం చదువుతారు, దీనికి ఎదురు పిల్లలు అంటారు. అమ్మవారి కోరిక ఇస్తుంది అన్నట్టు వేస్తారు అన్నట్టు. మొక్కుకోవాలా? మొక్కుకోవాలా? ఇది ఎదురేస్తే సంతానం ఇస్తుంది, మన కొడుకులు బిడ్డలు పుడతారు. ఆమె బంగారం ఎదురుగిస్తామని ఎదురు పిల్లలు ఇస్తారు అన్నారు. ఇది పరిస్థితి. అమ్మక వారిని కోరుకునే కోరిక సందర్భంగా కోడిని ఎగరేసి మేము ఈ కోరికలు కోరుతున్నాం, మాకు ఇవి సమర్పించండి అని చెప్పడం కోసం వాళ్ళు ఎదురుకోళ్ళని ఇస్తారని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నా. ఇక్కడ కోళ్ళని ఇచ్చే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా అదే నమ్మకంతో వచ్చి ఎదురుకోళ్ళని సమర్పించడం కోసం పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎదురుకోళ్ళని ఎగిరేసి వాళ్ళు తమ కోరికను వెల్లడిస్తున్నటువంటి నేపథ్యం, వాళ్ళ కోరికను చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఎదురుకోళ్ళ కోసం భక్తులు వస్తుంటే ఇది ఒక బిజినెస్ చేసుకునేలాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, లోకల్లో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వాళ్ళు వ్యాపారంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తుల నేపథ్యంలో వాళ్ళు తమ జీవనానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలా కోళ్ళను తీసుకొచ్చి స్థానికంగా ఉన్న గ్రామస్తులందరూ కూడా ఎదురుకోళ్ళ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 15 రోజులుగా ఎదురుకోళ్ళ వ్యాపారంలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి కోళ్ళను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చే భక్తులకు ఇచ్చి ఎగిరేయడం వల్ల వాళ్ళ కోరికలు తీర్చుకునేలాగా అందుబాటులో ఉన్నామని చెప్తున్నారు. ఇదొక ఎదురుకోళ్ళ ఆచారం మేడారంలో చాలా కాలంగా కొనసాగుతుంది. కెమెరా నాజర్ కుమార్, ఎన్టీవీ.